తాళ్లరేవు మండలంలో పోలేకూరులో చేరినటువంటి తోటపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య వేరు వాతావరణం, ఒకరినొకరు పౌరుషంగా దూషించుకోవడం, దానికి వెలి అనే పేరు పెట్టి మన మిత్రులు సోషల్ మీడియాలోనే అలాగా ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఉండటం జరిగింది. ఆ రోజే నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ నిబంధనల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీనికి మండల కమిటీ ఎదురుకుండా ఇవాళ హాజరవ్వమని నోటీసులు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సిఐ చైతన్య కృష్ణ గారు కూడా వచ్చి ఉన్నారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఐసిడిఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్. దీస్ ఆర్ ది లైన్ డిపార్ట్మెంట్. రెండు వర్గాల నుంచి కూడా హాజరైనారు గ్రామ పెద్దలు. అదే దారి సమస్య, వ్యక్తిగత సమస్యల గురించి ఇక్కడ వరకు వెళ్ళింది. వాళ్ళ వివాహం గెలొద్దని వీళ్ళు, వాళ్ళు మా పెద్దలను గౌరవించట్లేదన్న వాళ్ళు, ఇవన్నీ మంచి వాతావరణం కాదు. ఇది ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గానికి చెందిన మీరు ఈ విధంగా దెబ్బలాడుకుంటే రేపు పొద్దున్న మీ విలేజ్ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. అందరూ కలిసి ఉండండి అని చెప్పడం జరిగింది. చైతన్య కృష్ణ గారు, సిఐ గారు అయితే ఇంచుమించుగా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇరు వర్గాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేమంతా కలిసే ఉంటాం, మాదంతా ఒకటే, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇదివరకు కూడా ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో ఆయన కూడా పెద్దరకం చేసినారు. ఇవి ఏంటంటే ఆధిపత్య పోరు. వీళ్ళు పెద్దరకం చేసినప్పుడు ఎవరికో ఫైన్ వేసారట, అదిగో అప్పుడు ఆ ఫైన్ వేసినా అని వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తప్ప ఇందులో ఎటువంటి వెలి అనే సమస్య లేదు. అది కేటగారికల్గా వాళ్ళే అడ్మిట్ అయినారు. సో ఇప్పుడు మేము చెప్పడం జరిగింది ఏంటంటే, నోటరీ అఫిడవిట్ ఏ పార్టీ బి పార్టీ తీసుకుంటున్నాం, ఏది మేమంతా కలిసే ఉంటాం. ఇంక భవిష్యత్తులో ఎటువంటి జరిగినా మీ చట్ట ప్రకారం ఏ సెక్షన్స్ అయితే అట్రాక్ట్ అవుతాయో దాని ప్రకారం మా మీద చర్యలు తీసుకుంటాం. రిగార్డ్ టు అంటే ప్రికాషన్, మీకు తెలుసు బైండ్ ఓవర్ అనేది అదేం కేసు కాదు. ప్రికాషన్గా ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నాకు ప్రపోజల్ పంపించారు ఎస్ఐ గారు. మీరందరూ కలిసి ఎవరైతే ఈ 15 మంది 15 మంది ఉన్నారో వారు గ్రామంలో సామాజిక భవనంలో జస్ట్ గెట్ టుగెదర్, ఒక స్నాక్స్ పెట్టుకుని ఒకళ్ళొకళ్ళి స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళిద్దరిని కలిపినట్టుగా చేద్దామని అన్నారు. మంచి ఆలోచనది. సిఏ గారు చెప్పడంతో వెంటనే శనివారం అని మేము చెప్పడం, వాళ్ళు కూడా వస్తానని అంగీకరించి ఉన్నారు. ఇకపోతే ఇతరతో ఈ సమస్య, ఈ తోటపేట సమస్యకు పరిష్కారం చూపామనే మేము అనుకుంటున్నాం. చాలా సంయమనంతో 3 గంటలు వెచ్చించి వాళ్ళకి చెప్పడం జరిగింది. టు అవాయిడ్ ఫోర్త్ గిమ్మింగ్ కాన్సిక్వెన్సెస్, అందుకే మేము ఈ బైండ్ ఓవర్ కూడా పెట్టడం జరిగింది. ఇక మించి ఇదివరకులాగా 5 సిట్టింగ్లు అయినాయి, ఇది ఒక సిట్టింగ్ అని వారు అనుకుంటే మాత్రం అది తప్పు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొంతవరకే మేము బ్రతిమాలగలం. తహసీల్దార్ గారు, నేను, లేకపోతే సిఏ గారు, ఎస్ఐ గారు బియాండ్ ది లిమిట్స్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి. వాళ్ళు అయితే బైండ్ ఓవర్ అంటే మీకు తెలుసు దాని అర్థం. దేనికి బైండ్ ఓవర్? నేను తప్పు చేస్తే బైండ్ ఓవర్, వాళ్ళే రాసిస్తారు. సో ఆ ప్రకారం చట్టం ముందుకెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఎవరు తేకూడదు. అనవసరమైన పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది కూడా చెప్పడం జరిగింది. చట్టరీత్యా నేరమే. ఇంకోళ్ళు ప్రేరేపించడం, ఈ కలవకుండా వేరుభావం క్రియేట్ చేస్తూ ప్రేరేపించడం, అది కూడా చట్టంలో చట్టరీత్యా నేరం. కాబట్టి అటువంటి పోస్టింగ్స్ ఏం పెట్టద్దని నా పాత్రికేయ మిత్రుల ద్వారా తోటపేట ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి శాంతియుత వాతావరణంలో ఆ మహనీయుడు ఎంతో మంది త్యాగాల ఫలం ఈరోజు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి తోటపేట గ్రామస్తులు ఆయన సంపాదించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఇబ్బంది, అందరూ కలిసి ఉండాలని పాత్రికేయ మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదే వాళ్ళు 2 పార్టీసు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, మండల
లో ఉన్నటువంటి ఎస్సీసీఎల్ పెద్దలను కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఉంటారు ఏం జరుగుతుందో అన్నది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు, సంఘటనలు జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రేరేపణకారులు ఉంటారు కొంతమంది. వాళ్ళేంటి వెయిట్ చేస్తుంటారు. ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళకి సరదా. అంచేత దీన్ని స్మూత్‌గా ప్రెజెంట్ చేసి వారు శాంతి కాముకులుగా, స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని నేను చేసిన అభ్యర్థనను మీ ద్వారా తెలియపరచవలసిందిగా పాత్రికేయ మిత్రులను కోరుతాం.